వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా చేసిన అవినీతి ప్రపంచ దేశాలకు పాకిందని మాజీ మంత్రి టీడీపీ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. శుక్రవారం ఉదయం గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డొక్కా మాట్లాడారు. తక్షణమే జగన్ అవినీతిపై విచారణ చేపట్టాలని, కఠినంగా శిక్షించాలని డొక్కా డిమాండ్ చేశారు. జగన్ చేసిన అవినీతికి ఏపీ అసెంబ్లీ సాక్షిగా సన్మానం చేయాలని విమర్శించారు. ఈరోజు న్యూయార్క్ కోర్టు నిన్న అదానీ గ్రూప్పై ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సంస్థలు పేర్లు ఉండటం అనేది చాలా ఆశ్చర్యం గొల్పింది. జగన్మోహన్ రెడ్డి గారి స్కాముల పర్వం ఇంతకుముందే అంతర్జాతీయ స్థాయిలో ఉంటే ఈరోజు మరింత ఎత్తుకు ఎదిగాడు. స్కాముల్లో భారతదేశాన్ని దాటి, ఆసియా ఖండాన్ని దాటి, ఈ ప్రపంచ ఎల్లలు దాటి అమెరికాను కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎల్లలు లేకుండా ప్రపంచం మొత్తం కూడా ఆయన యొక్క అవినీతి ఈరోజు ఆశ్చర్యపోతూ ఉన్నారు. ప్రభుత్వాలే, యుఎస్ అమెరికా జస్టిస్ డిపార్ట్మెంటే ఈ అదానీ గ్రూపులో జగన్ ఎలా ఆపరేట్ చేశాడు, ఎలా 1750 కోట్ల రూపాయలు ఏ విధంగా కొట్టేశాడు అన్న విషయాన్ని ఈరోజు ప్రపంచం నిర్వహిపోతూ ఉంది. అంటే ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఇంత ధైర్యంగా ఒక సింగిల్ డీల్లో 1750 కోట్లు కొట్టాడంటే అందరం ఆశ్చర్యపోతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ కుంభకోణాల చరిత్రని అంతర్జాతీయ స్థాయి తీసుకెళ్ళినందుకు రాష్ట్ర అసెంబ్లీలో జగన్ గారికి సన్మానం చేయమని చెప్పి నేను అసెంబ్లీకి స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తాను. మన రాష్ట్ర పరువు తీసి మనల్ని గేలి చేసి ప్రజాస్వామ్యాన్ని ఆటబట్టించిన జగన్మోహన్ రెడ్డి గారికి మరి ప్రజాస్వామ్యం ఇలా దుర్మార్గం చేయొచ్చా, ఇలా దోచుకోవచ్చా అని చేసినందుకు ప్రపంచ రీసెర్చ్లు కూడా, యూనివర్సిటీలు కూడా భయపడుతున్నాయి. ఆ క్రోనీ క్యాపిటలిజం తారాస్థాయిలో చేసిన జగన్మోహన్ రెడ్డి గారి దోపిడీని ఒకసారి అసెంబ్లీకి పిలిపించి ఆయన సత్కారం చేయమని అసెంబ్లీ సభ్యుల్ని కోరుతా ఉన్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.